హైవే హోటళ్ల యాజమానులతో సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ రోడ్డు ప్రమాద నివారణలో హైవే వెంబడున్న డాబాలు హోటళ్లు రెస్టారెంట్ల యాజమాన్యం కీలక భాగస్వాములు కావాలని మెదక్ జిల్లా ఎస్సీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ రహదారుల వెంట ఉన్న డాబాలు హోటళ్లు రెస్టారెంట్ల యాజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్లో అందించే తక్షణ వైద్య సహాయం ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమని ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 100 లేదా 112 లేదా 108కి సమాచారం అందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేలా హోటల్ యాజమాన్యం చొరవ తీసుకోవాలని సూచించారు. హోటల్ సిబ్బందికి ప్రథమ చికిత్స సిపిఆర్ పై అవగాహన కల్పించి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా శిక్షణ ఇవ్వాలని కోరారు. కరెక్ట్గా మీకు చేసి ఒక లైఫ్ సేవ్ చేస్తే మీకు 25,000 రూపాయలు కూడా వస్తాయి. మీకు ఇంతకు చెప్పారు కదా, అది కూడా వచ్చింది కొత్తగా. అదంతా భయపడకుండా ఉండడానికే పెట్టారు. అది ఉపయోగించుకోవచ్చు. అసలు అయితే మీరే ఆటోలో తీసుకుపోయి వాళ్ళని చేర్ చేస్తే వాడి ప్రాణం పడుతుంది, ఒక లైఫ్ నిలబడుతుంది, ఒక కుటుంబం నిలబడుతుంది. కాబట్టి ఇది కూడా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. మీకు తెలుసు జగన్ అన్నట్టు చేయాలి. ఎంబడే 108, 100, 108 చేయొచ్చు. అంబులెన్స్ కావాలంటే పోలీస్ చేయాలంటే 100, 112 or 100 అది చేస్తే మా వాళ్ళు కూడా హైవే పెట్రోల్ ఉంటుంది. ప్రతి హైవేకి పెట్రోలింగ్ టీం ఉంటుంది. మీకు తెలుసా లేదో, పోలీస్ టీం ఉంటుంది. హైవే పెట్రోలింగ్కి వాళ్ళ వేరే ఉంటాయి, మా వేరే ఉంటాయి. ప్రతి హైవేకి ఒక టీం ఉంటుంది మన ఏరియాలో. వాళ్ళు ఖచ్చితంగా ఎటు ఉన్నా హైవే మీద ఉంటారు. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తారు. 100 చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తారు. 100 కంటే ముందు వస్తారు ఒకసారి, అంతకంటే ముందు కూడా ఒకసారి వస్తారు. కాబట్టి అది కూడా ఉపయోగించుకొని చేయండి. ముఖ్యంగా సీసీ ఇంకోటి బయలుదేరి వస్తుంటారు మీ దగ్గరికి. లేడీస్ వస్తారా? లేడీస్ వస్తుంటారు, డేలో నైట్లో వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. ఎవరైనా ఆకతాయిలు కానీ ఎవరైనా యూటీజింగ్ కానీ ఇట్లా చేస్తున్నారు, మాకు ఇమీడియట్గా ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే మన వాళ్ళు వస్తారు. అది కూడా ఇంపార్టెంట్. మహిళల భద్రత కల్పించాలి మీరే కదా. మీ డాబా దగ్గరకు వస్తే, మీ పెట్రోల్ బంక్ వస్తే, మీ దగ్గరకు వస్తే ఎవరు చేయాలి? మీరే చూసుకోవాలి కదా. కాబట్టి అది కూడా అట్లాంటి గమనిస్తే ఇమీడియట్గా మనకు ఇవ్వాలి. దాంతోపాటు నైట్ టైంలో దొంగలు కూడా కోసం వస్తుంటారు. సస్పిషియస్గా అనిపిస్తే అది కూడా అనిపించినప్పుడు మీరు ఫోన్ చేయండి, వచ్చి వెరిఫై చేస్తాం. వెరిఫై చేస్తే మంచిగా అయితే వదిలేస్తాం, దొంగ అయితే పట్టుకుంటాం, అంతే ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు చెప్తే మీకు కూడా మంచిది. మరి మిమ్మల్ని వాడు కౌంటర్లో వచ్చి ఖర్చు పెట్టి పట్టుకోవచ్చు, అట్లా ఉంటుంది. కాబట్టి అది కూడా జరగకుండా ఏమైనా అనుమానం అనిపిస్తే మీరు చూడండి. అనుమానాలు మొన్న కూడా చాలా అయినాయి. ఎక్కడ రామయ్యపేటలో ఎక్కడైంది బాబు అవి పట్టుకున్నా కదా, ఒకటి పట్టుకొచ్చి నిలబడేది ఏంటంటే ఎక్కువ మనకంతా మన స్వయంకృతాపరాధం అంటారు కదా, అంటే మన తప్పులు ఎక్కువ కనపడతాయి. అంటే దీంట్లో ఎక్కువ కూడా మనకు జరుగుతున్నది 60-70% కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే అవన్నీ కూడా ఈ ద్విచక్ర వాహనాలు అంటే 2 వీలర్ ఉన్నాయి కదా, 2 వీలర్ మీద జరుగుతున్నాయి. దాదాపు ఒక 60-70% యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఈ 2 వీలర్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో, రైడర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల జరుగుతున్నాయి. మరి వాళ్ళలో కూడా చాలా మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోతున్నారు ఆ 2 వీలర్లో. దాంట్లో ఆ హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఏంటంటే ఓవర్ స్పీడ్ తోటి, తర్వాత హైవేల మీద రాంగ్ సైడ్ రావడము. మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే ఒక కక్కుడుతూ ఉంటుంది జనాలందరికీ కూడా. ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఎందుకు పోవాలా, తర్వాత మనం ఇంకా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటాం. ఆ షార్ట్ కట్ అనేది దానికి అది ప్రాణాల మీదకి వస్తుందన్న విషయాన్ని అప్పుడు ఆలోచన చేయడు. సరే ఏం కాదులే, నాకేం కాదని ఒక ధైర్యము దీంతో వెళ్ళిపోతాడు. కానీ మీరు చూడండి, రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు హైవే మీద, తర్వాత మనకు వడియాలము, తర్వాత ఇట్లాంటి కొన్ని జంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ హైవే మీద ఉన్న జంక్షన్స్ ఏంటంటే రోడ్ అప్రోచ్ రోడ్ నుంచి హైవే మీదకి రావడము, లేకపోతే హైవే నుంచి ఏంటంటే రైట్ టర్న్ తీసుకునే క్రమంలో అక్కడ నుంచి వెహికల్ స్పీడ్గా వస్తుంటుంది. ఆ వెహికల్ స్పీడ్ని ప్రాపర్గా అసెస్మెంట్ చేయకుండా చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు చాలా కూడా చెప్తారు ఏంటంటే, మనము రోడ్డు మీద పోయేవాళ్ళు అంటే ఎవరు ముందు పోతే ఎవరు వెనక్కి వెళ్ళి రావాలి, తర్వాత ఎవరికి రెస్పెక్ట్ చేయాలి అన్నది కూడా ఉంటుంది. అంటే ఒక సూత్రం కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ హైవే మీదకి ఒక ఆయన వస్తుంటాడు, స్పీడ్గా వెహికల్ వస్తుంటాడు, అప్రోచ్ రోడ్ నుంచి పోతుంటాడు. లేకపోతే ఏదైనా కేసు అయిపోయినప్పుడు, యాక్సిడెంట్ అయిపోయినప్పుడు మేము ఎవరి మీద కేసు చేస్తాం తెలుసా? అంటే ఇక్కడ నుంచి ఎవరైతే అప్రోచ్ రోడ్ నుంచి హైవే ఎక్కుతుంటాడు ఒక ఆయన, ఆ హైవే మీద స్పీడ్గా ఒక వెహికల్ వెళ్ళిపోతుంటుంది. ఆయన వెహికల్ తోటి స్పీడ్గా వచ్చేసి నన్ను కొట్టేసి సార్ అనడానికి వీలు లేదు. నువ్వు చూసుకోవాలా. అంటే హక్కు ఆయనకు ఉంటుంది, హైవేని వాడుకునే హక్కు హైవే మీద పోయే ప్రయాణికు మన ఎవరైతే వాహనదారుడికి ఉంటుంది. నీది ఇంపార్టెన్స్ నీకు తర్వాత వస్తుంది ఇంపార్టెన్స్.